హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. రాజమౌళి మహేష్ బాబు మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరికీ ఉంది. కట్ చేస్తే ఆ మూవీ నుంచి పృథ్వీ కూడా దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి మహేష్ బాబు అండ్ పృథ్వీకి సంబంధించిన కాంబినేషన్లో ఒక చిన్న షార్ట్ అయితే బయటకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు లేవు. మరి ఆ చిన్న క్లిప్పింగ్ ఒకటి బయటకు రావడం వల్ల పృథ్వీ దీనిపైన రెస్పాండ్ అవడం కూడా మనం చూసాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ మూవీ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కట్ చేస్తే ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే బయటకు వచ్చింది అనే టాక్ వినిపిస్తుంది. అండ్ ఈ చిన్న క్లిప్పింగ్ బయటకు రావడం వల్ల మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అసలు దాన్ని ఎవరు లీక్ చేసి ఉండొచ్చు? ఏదైనా సినిమా నుంచి ఏదైనా క్లిప్పింగ్ కానీ ఒక ఫోటో కానీ సంథింగ్ ఏదైనా ఒక చిన్న బిట్ బయటకు వచ్చింది అంటే చాలా మంది ఏంటిదని ఎక్కబడి చూస్తూ ఉంటారు. సరే, మొన్న ఒరిస్సాలో వీళ్ళు షూట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకుందంటే అది అమాయకత్వం, అదొక అభిమానం. అంటే వాళ్ళ ఊరికి, మా ఊరికి రాజమౌళి వచ్చాడు, పెద్ద సినిమా అవుతుంది, వీడు ఇంకో 10 మందికి చెప్పుకోవడానికి రుజువు కోసం తీసుకుంటారు అంతే. అది అలా వైరల్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళ ఆతృత, ఇక్కడ ఏదో జరుగుతుంది అని. అంతేగాని ఆ సినిమాని లీక్ చేసి ఏదో సంపాదించాలన్న థాట్ ఉండదు. బట్ చూసేవాళ్ళు, చెప్తున్నా, ఎగబడి చూసేవాళ్ళు, ఏదైనా సినిమా నుంచి చిన్న ఇది లీక్ అయితే దాంట్లో నీకు ఎడిటెడ్ వెర్షన్ ఉండదు, వెనకాల గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాట్లో అవే ఉంటాయి, బీజిఎమ్ ఉండదు, అంతా ఫ్యాబ్రికేటెడ్ ఉంటుంది. అది చూసి నువ్వేం ఆనందిస్తావు? సరే, ఆనందించావు, రేపటి రోజు సినిమా చూస్తావు ఇలా, అప్పుడు ఆ సీన్ వచ్చినా కూడా నీకు ఆ ఫీల్ ఉండదు. ఇది అది కదా అక్కడ ఉంది, నువ్వు అందులో లీనమవ్వవు, నీకు ఇంకేదో గుర్తు వస్తుంది. ఏమని, ఒకప్పుడు మేము ఫోటోలో చూసాము, ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో ఒకరి మొహాలు ఒకరు చూసి మాట్లాడరు, ఇది అదే కదా అని. అక్కడ జరగాల్సిన సీన్ అయిపోతుంది. యూ కాంట్ ఎంజాయ్. ఇప్పుడు డబ్బులు పెట్టే కదా వెళ్తున్నావు థియేటర్కి, అంటే మీ ఎంజాయ్మెంట్ మీరే మింగేస్తున్నారు, ఏదో అవుతుంది అని చెప్పేసి. సో అలా ఎప్పుడైనా సరే ఒక సినిమా నుంచి ఏదైనా లీక్ అయితే అంత పట్టించుకోకండి, వేస్ట్ అది. పుష్పకు కూడా అదేదో లీక్ అయింది. ఏది లీక్ అయిందంటే లారీలన్నీ నదిలో వెళ్ళడం లీక్ అయింది. ఇది ఎక్కడ ఉంటుంది అని అనుకున్నారు సినిమాలో. ఓకే, ఒక సీన్లో రోడ్డు మీద వెళ్ళట్లేదు, అన్ని నదుల రూపంలో వెళ్తున్నాయి అని చెప్పారు. ఓహో, ఇది ఆ సీన్ కదా, అప్పటిది కదా, ఇలా అనుకుంటారు. అక్కడ అది ఆ సీను ఈ సీన్ అనే టైంలో వీళ్ళు లాజిక్స్ మర్చిపోతారు. అదే మెయిన్ లాజిక్ అక్కడ ఏంటి, అదంతా ఒక డైవర్షన్ డ్రామా, వెళ్ళేవంతా నకిలీవి, ఒరిజినల్స్ అన్నీ చెక్కబండి రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఇది మిస్ అవుతారు. ఇది మిస్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫీల్ రాదు వాళ్ళకి. అదేంటంటే ఒక టైప్ ఆఫ్ అప్పుడే గూస్ బంప్స్ తెప్పించే సీన్ అది. అబ్బా, ఏమి ఇచ్చాడు రా ట్విస్ట్ అన్నట్లుగా ఉంటుంది. లాస్ట్కి షెకావత్ పట్టుకున్నాడు సరుకంతా, పుష్పాందని దూకేయమన్నాడు, అసలు దొరికిపోయారు అనుకున్న టైంలో ఇది కదా ట్విస్ట్, అసలు అది ఒట్టిదే సరుకు అని చెప్పడం, ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ సీన్స్. వీటిని ఇంపార్టెన్స్ మిస్ అవుతూ ఉంటారు. నిన్న ఒరిస్సాలో జరిగింది ఏంటి, ఒక విలన్ దగ్గరికి మహేష్ బాబుని మోకరిల్లి కూర్చోపెట్టారు. అంటే అదే మెయిన్ సీన్ ఏమో, మేబీ చెప్పలేము. అప్పటిదాకా హీరోగా ఉండు లొంగిపోయాడు, లేదా లొంగినట్టుగా నటించి అక్కడికి వెళ్ళి అతని ప్లస్లు మైనస్లు అని కనుక్కొని చుట్టుపక్కల ఏమున్నాయో చూసి అప్పుడు విజృంభిస్తాడేమో తెలియదు. ఈ ఊహలు ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా, సినిమాకి వెళ్ళిన తర్వాత ఇవేమీ ఉండవు మనం అనుకున్నట్టు. అంచనాలకు అందలేదండి అంటారు. నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు రా అంచనాలు? అదేదో సినిమాలా చూసి వస్తే బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, దట్స్ ఆల్. అండ్ లీక్డ్ వెర్షన్స్ చూసిన ప్రతిసారి, ఇప్పుడు పృథ్వీ ఒపీనియన్ కూడా అదే. ఏంటది, మహేష్ బాబు పక్కన పృథ్వీ ఉన్నట్టుగా చూశారు అని చెప్తున్నారు. బాబు, నేను ఈ సినిమా మీరిప్పుడు చూసి ఓ అని ఎగిరేస్తున్నారు, కానీ 1 year నుంచే నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను. చాలా 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 షూట్స్ అయ్యాయి మాకు. అవి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గోప్యత, అంటే ఇప్పుడు వాళ్ళ టీం ఎప్పుడైనా సరే ఏదన్నా జరిగితే డోంట్ షేర్ విత్ ఎనీవన్ అని చెప్తారు స్ట్రిక్ట్గా. అందుకని చెప్పి మాకు చెప్పడానికి లేదు, మేము చెప్పం కూడా, మీరు కూడా దాన్ని గౌరవించండి. కానీ ఇలా లీక్ అయిన ప్రతిదాన్ని చూసి మీరు ఆనందపడితే, దాని గురించి డిస్కషన్లు పెడితే, రేపటి రోజు వచ్చే మెయిన్ కంటెంట్ కూడా మీరు డిస్టర్బ్డ్గానే చూస్తారు, సరిగ్గా చూడరు అనేది ఆయన ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదే. నేను ఎప్పుడు ఈ లీక్డ్ వెర్షన్స్ ఇవన్నీ చూడను. అంటే
దానికి ఏం ఉండదు కదా. కొన్నిసార్లు తీసేస్తారు కూడా సినిమాలో, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. లీక్ అయిందని చెప్పి తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన ఎప్పుడు దేనికి జరిగింది, పుష్పకి జరిగింది అనుకుంటా, రంగస్థలంకి. ఈ అబ్బాయి గెటప్ సీన్ ఏం చేస్తాడంటే ఒక రోలుని, అది సెట్ ప్రాపర్టీ రోల్, థర్మకోల్ రోల్, మనకు తెలియదు, చాలా బరువుగా యాక్షన్ చేశారు. తర్వాత అలా తీసాడు, ఎగిరేసాడు. రోలుతో రంగమ్మతంతో ఏదో సీన్ అనుకున్నాడు పాపం సుకుమార్, ఆ సీన్ తీసి పడేసాడు. అయ్యో, అంటే ఈయన లీక్ చేశాడు కదా అని చెప్పేసి. అట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. మేబీ అది ఉంటే ఇంకా బాగుండేదేమో, చెప్పలేము. అలా ఇప్పుడు రామ్ చరణ్ని కొట్టే సీన్ ఉంది, ఆ సీన్లో ఊరికే వచ్చి కొట్టించుకునే బదులు ఆమెకి ఏమైనా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కదా, రోల్ రుబ్బడం లేకపోతే ఇంకేదో అట్లా అనుకొని ఉండొచ్చు. అలాంటిది మిస్ అయిపోయింది. ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ లీక్ వెర్షన్స్లో మిస్ అవుతూ ఉంటాయి. వీళ్ళు కూడా ఎగబడి చూస్తూ ఉంటారు. అది సినిమాలో ఉంటే ఆ టైంలో డిస్కషన్లు పెట్టి ఆ సీన్ మిస్ అవుతుంది. సినిమాలో లేకపోతే వీడికి ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్, నేను ఏదో అద్భుతంగా చూశాను అది ఇక్కడ లేదు అని. ఇలాంటివి ఉంటాయి. మైండ్లో 100 రకాల క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో లీకేజెస్తో ఎప్పుడు కూడా ప్రమాదమే. అండ్ లీక్ చేసే వాళ్ళు నేను ఎప్పుడు ఏమన్ను, ఎందుకంటే వాళ్ళు కావాలని ఈ సినిమాని ఇబ్బంది పెట్టాలని లీక్ చేయరు. వాళ్ళ ఆతృత, మా ఊరికి ఇల్లు ఎవరో వచ్చారు, ఏదో జరుగుతుంది అని. ఇప్పుడు నేను వచ్చి చెప్తా, అక్కడ బజార్లోకి రాజమౌళి వచ్చాడు, మహేష్ బాబు, పారా ఏం చెప్తావు, నిజం చూడు, రుజువు కోసం అమాయకంగా తీసుకుంటారు, అంతేగాని నీ సినిమాని డ్యామేజ్ చేయాలని మాత్రం ఎవరికి ఉండదు, ఇంటెన్షన్లో కాదు. సో ఇప్పుడు రిలీజ్ అయినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదనుకోవాలి. అండ్ అసలు ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ ఏ లైన్ మీద తీసుకున్నారు అనేది. రాజమౌళి గారి సినిమాలు ఏవైనా సరే కథ ఏంటో ఆయన ముందే చెప్పేస్తాడు. ఆయన కథ ముందే చెప్పి, బాబు నేను ఇదే తీస్తున్నా, నువ్వు ఎక్స్ట్రా అంచనాలు ఏం పెట్టుకు చావకు, వచ్చి దాన్నే చూడు, నేను ఎలా తీసానో చూడు. ఇప్పుడు ఏంటి రామాయణం తీస్తున్నావు అంటే, రామాయణం అందరూ తెలుసు కదా, ఎలా తీసారో చూడ్డానికి వెళ్తారు. సో రాజమౌళి ఏంటి అంచనాలు నీకు ముందే ఇచ్చేస్తాడు అనమాట. ఇది నా స్టోరీ, ఇలా ఉంటుందండి. అండ్ దానికి RRR కూడా ముందు నేను భీమ్ని అండ్ సీతారామరాజుని కలిపాను. నిజంగా వాళ్ళు కలవలా, ఏదో ప్రయోగం, అది ఎలా ఉంటుందో చూద్దామని మీరు చూడండి అన్నాడు. అందరూ చూసారు, ఏదో భలే ఉందే అన్నారు. అదే ఆయన చెప్పకుండా డైరెక్ట్ సినిమాకి వెళ్తే ఇది ఎట్లా లాజిక్ లెస్, అసలు ఆయన ఎలా కలిశాడు అని చెప్పి రివ్యూలు రాస్తారు. సో ముందే కథ చెప్పడం వల్ల ఏంటంటే అంచనాలకు పెట్టుకోరు, దానికి తగ్గట్టే సినిమాని చూస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో ఒక స్టోరీ లీక్ అవుతుంది, రాజమౌళి పెట్టింది కాదు, హనుమంతుడి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఏదో తీస్తున్నారు అని. అందుకే మహేష్ బాబు బాగా కండలు పెంచుతున్నాడు, జిమ్ వర్కౌట్స్ చేస్తున్నాడు అని ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. బట్ కొన్ని రోజులు ఆగితే రాజమౌళి కథ చెప్తాడు, లేదంటే విజేంద్ర ప్రసాద్ కూడా చెప్తాడు. ఓకే, సో ఇప్పటివరకు స్టోరీ అయితే మీకు నిజంగా తెలియదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ.